హాయ్ స్టూడెంట్స్, ఫిఫ్త్ వీడియో ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఏ పేపర్లో ఆల్రెడీ మనం 4 వీడియోస్ చూసాం ఫంక్షన్కి సంబంధించినవి. ఇది వీడియో నెంబర్ 5. ఇది 5th వీడియో. క్వశ్చన్ చూడండి. వాడు ఏం చెప్తున్నాడు అంటే కొన్ని ఫంక్షన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా 6 క్వశ్చన్స్ ఇవి. ప్రతి క్వశ్చన్లోని కూడా ఒక ఫంక్షన్ వాడు డిఫైన్ చేస్తాడు. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x + 1/3 అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x, అలాగే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగరిథమిక్ ఒకటి ఇచ్చాడు. అలా మరొక 3 ఫంక్షన్స్ ఇచ్చాడు. టోటల్గా 6 ఫంక్షన్స్ ఇచ్చాడు. 6 ఫంక్షన్స్లోని కూడా డొమైన్స్ చూడండి ఒకేలా లేవు. ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్, ఇక్కడ వేరేది ఏదో ఉంది. అలా డిఫరెంట్గా ఉన్నాయి. డొమైన్స్ కానీ, కోడొమైన్స్ కానీ, ప్రదేశం కానీ, సప్రదేశం కానీ వేరేగా ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఆ డొమైన్స్ గురించి, కోడొమైన్స్ గురించి మీకు మరలా చెప్తాను. ఏం ప్రూవ్ చేయాలి? ఇచ్చిన ప్రతి ఫంక్షన్ కూడా ఇంజెక్షన్ అవుతోందా లేదా, సర్జెక్షన్ అవుతుందా లేదా. 2 అయ్యాయి అనుకోండి, బైజెక్షన్ అవుతుంది అని రాస్తారు. ఒకవేళ ఇంజెక్షన్ మాత్రమే అయ్యి సర్జెక్షన్ కాలేదు, సర్జెక్షన్ మాత్రమే అయ్యి ఇంజెక్షన్ కాలేదు, ఏదైనా సరే ఒకటి ఫెయిల్ అయిందనుకోండి, బైజెక్షన్ కూడా కాదని చెప్తాం మనం. సో ఓవరాల్గా ఈ 6 ఫంక్షన్స్ కూడా ఇంజెక్షన్స్ అంటే ఏంటి, 1 అవుతున్నాయా లేదా, సర్జెక్షన్స్ అంటే ఏంటి, ఆన్ 2 అవుతున్నాయా లేదా. ఇవి 2 అయితే బైజెక్షన్ అవుతుందని, ఏ ఒక్కటి కాకపోయినా కాదు అని చెప్తారు. సో టోటల్గా వాడు 6 ప్రాబ్లమ్స్ కలిపి ఒక మెయిన్ ప్రాబ్లంగా ఇచ్చాడు వాడు. సో దీంట్లో డొమైన్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఆర్ ఉందిగా, చాలా చోట్ల మీకు ఆర్ రాశాను. ఇక్కడ ఆర్ ఉందమ్మా, కోడొమైన్లో ఆర్ ఉంది, డొమైన్లో ఆర్ ఉంది, కోడొమైన్లో ఆర్ ఉంది, డొమైన్ కోడొమైన్స్. కొన్ని చోట్ల ఆర్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటర్వెల్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉంది. కొన్ని చోట్ల 0 to ∞ ఇలా ఇచ్చాను. ఇంకే ఉన్నాయి మనకి ఇచ్చిన దాంట్లో, అవే ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాటిలో అయితే అవే ఉన్నాయి. ఆర్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు అని అనుకుంటున్నాను. ఆర్ అంటే రియల్ నంబర్ సిస్టమ్. తెలుగులో అయితే వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలు, వాస్తవానికి అంటే మనం జనరల్గా వాడే సంఖ్యలు అన్నీ కూడా రియల్ నెంబర్స్. దాంట్లో ఇంకో కేటగిరీ ఉంది, రియల్ నెంబర్స్ కాకుండా ఇంకో కేటగిరీ ఉంది, ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ కల్పిత సంఖ్యలు, పేరులోనే ఉంది ఇమాజినరీ కల్పిత సంఖ్యలు. డైరెక్ట్గా వీటిని మనం గ్రాఫ్ మీద గీలాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక గ్రాఫ్ కింద తీసుకున్నారనుకోండి, ఇలా గ్రాఫ్ తీసుకున్నారు, 1 2 3 4 తీసుకున్నారు, 1 2 3 4 ఇటువంటివి ఇమాజినరీ నంబర్స్ ఒక పేపర్ మీద, ఒక గ్రాఫ్ మీద గీయటం అనేది కుదరదు. కాబట్టి పేరులోనే ఉంది ఇమాజినరీ నంబర్స్, కల్పిత సంఖ్యలు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే √-2, √/-3, √/-5, √/-6. ఇటువంటి వాల్యూస్ని మనం గ్రాఫికల్గా రిప్రజెంటేషన్ చేయలేం కాబట్టి ఇమాజినరీ నెంబర్స్ అంటారు. ఇవి కాకుండా ఇంకా ఏ నెంబర్ చెప్పినా సరే రియల్ నెంబరే. √2 రియల్ నెంబరే, 4.5 రియల్ నెంబరే, 1/2 రియల్ నెంబరే, -2.567 అండ్ సో ఆన్ రియల్ నెంబరే. ఇంకా అన్ని నెంబర్లు రియల్ నెంబర్సే. రూట్ లోపల నీకు మైనస్ కనిపించింది అంటే ఇటువంటి కేసెస్ గురించి మాట్లాడుతున్నాను, ఇమాజినరీ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి. ఇంత వివరంగా ఎందుకు చెప్పాను అంటే ఈ కాన్సెప్ట్ కూడా ఈ ప్రాబ్లంలో వస్తుంది కాబట్టి ఇంత వివరంగా చెప్పాను. సో రియల్ నెంబర్ అంటే ఏంటి, పాయింట్స్ అన్నీ ఉంటాయి, రూట్స్ కాలిక్యులేట్ చేయొచ్చు, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ మైనస్, √/-లు తప్పించి. √/-2, √/-, ఇటువంటి నెంబర్స్ తప్పించి అన్ని నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇంటర్వెల్స్ ఉన్నాయి చూడండి, దీన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటారు. క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇంకొక ఇంటర్వెల్ ఉంది ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్బా బ్రాకెట్లా ఉంది, ఓపెన్ ఇంటర్వెల్ అంటారు. క్లోజ్డ్ ఇంటర్వెల్ లేదు పొరపాటు చెప్తున్నానమ్మా, ఇది ఓపెన్, ఇది క్లోజ్డ్. ఇది ఏమంటామంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటారు, ఇది క్లోజ్డ్ ఇంటర్వెల్ అని చెప్తారు. సో ఏంటి ఓపెన్ ఇంటర్వెల్ అంటే, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏంటి? ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ వాల్యూస్ లేకపోతే ఎండింగ్ వాల్యూస్ అవి ఉండవు ఓపెన్ ఇంటర్వెల్లో. ఏంటి ఉండవు? చూడండి, ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ 0 అన్నాడు అనుకోండి, 0 ఉండదు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి అంటే 1 నుంచా, 0 నుంచి అంటే 0.1 నుంచా, అది చెప్పలేం.
జీరో తర్వాత నెంబర్ మనిషి ఉన్నవాడు ఎవడు చెప్పలేడు. రియల్ నెంబర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. రియల్ నెంబర్స్లో 2 వరుస నెంబర్స్ అనేవి ఎవడూ చెప్పలేడు. జీరో తర్వాత 0.1 చెప్పావనుకో, మధ్యలో నేను ఇంకో నెంబర్ చెప్పగలను, దాని ప్రక్క నెంబర్ చెప్పలేను. కానీ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి, జీరో ఉండదు, జీరో తర్వాత అన్నీ ఉంటాయి. తర్వాత వెంటనే వచ్చే నెంబర్ మాత్రం మనం చెప్పలేమో దృష్టిలో పెట్టుకోండి. బట్ జీరో కంటే పెద్దదా కాదని చెప్పగలవు కదా. జీరో కంటే పెద్ద నెంబర్స్ అన్నీ ఉంటాయి, జీరో మాత్రం ఉండదు. ఇన్ఫినిటీ అంటే ఒక లార్జ్ అమౌంట్, అది మనం అండ్ సో అని అంటాం కదా, 1 2 3 అండ్ సో అని చివరికి రాస్తా చూస్తారు, ఒక లార్జ్ అమౌంట్. దానికి సింబల్ ఏంటంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది నంబర్ కాదు. ఇన్ఫినిటీ అనే దానికి కూడా ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉంది. దాని అర్థం ఏంటి అంటే ఇన్ఫినిటీ కాదు, ఇన్ఫినిటీ ముందు వరకు ఉంటుంది. ఇన్ఫినిటీ ముందు వరకు అంటే ఏం చెప్పగలం మనం అంటే జీరో తర్వాత నుంచి అన్ని నెంబర్స్ ఉంటాయని అక్కడ ఉద్దేశం. ఇన్ఫినిటీ ఉండదు, ఇన్ఫినిటీ ఎలాగో నెంబరో కాదు, ఇన్ఫినిటీ ఉండదు అని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇన్ఫినిటీ అనేది నెంబరే కాదు. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ అంటే మీనింగ్ అది. మరి క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే జీరో క్లోజ్డ్ ఇంటర్వెల్ రాశారు కాబట్టి జీరో ఉంటుంది. ఏంటి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ జీరో లేదు, ఓపెన్ కాబట్టి. ఇది క్లోజ్డ్ కాబట్టి జీరో కూడా ఉంటుంది. మరి ఇన్ఫినిటీకి ఓపెన్ ఇంటర్వెల్లో రాస్తారు, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎందుకు రాయం? అది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ రాయరు. ఓపెన్ ఇంటర్వెల్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. జీరో ఉంటుంది, జీరో నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అన్ని నెంబర్స్ ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. ఇన్ఫినిటీ అనేది నెంబర్ కాదు కాబట్టి దాన్ని మనం ట్రీట్ చేయం, దాని గురించి మనం చెప్పనవసరం లేదు. అంటే మ్యాక్సిమం చివరి వరకు ఉంటాయని ఉద్దేశం మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, చివరి వరకు ఉంటాయని అనుకోండి. క్లియర్గా ఉంది కదమ్మా మీకు? సో క్లోజ్డ్ ఇంటర్వెల్ 4, 10 అన్నాను అనుకోండి, మీరు ఏం అబ్జర్వ్ చేయాలి? 4 ఉంటుంది, 10 ఉంటుంది, వాటి మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అలా చెప్పలేము. 4 తర్వాత 5 ఉంటుందని అనకూడదు కదా. ఇంకా 4కి 5కి మధ్యలోనే ఇంకా చాలా ఉంటాయి. 4 నుంచి 10 వరకు అంటే ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. 4 ఉంటుంది, 10 ఉంటుంది. అదే ఓపెన్ రాశాడు అనుకోండి, 4, 10 ఓపెన్ రాశాడు అనుకోండి, 4 ఉండదు, 10 ఉండదు. బట్ 4 తర్వాత నుంచి 10 ముందు వరకు మధ్యలో ఉన్న ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఈ సెట్లోని ఇన్ఫినిటీ ఎలిమెంట్సే ఉంటాయి, అంటే మనం కౌంట్ చేయలేం. ఈ సెట్లోని ఇన్ఫినిటీ ఎలిమెంట్సే ఉంటాయి. బట్ దీనికి తేడా ఏంటి? ఈ ఇన్ఫినిటీ ఎలిమెంట్స్లో 4 ఉంటుంది, 10 కూడా ఉంటుంది. ఈ ఇన్ఫినిటీ ఎలిమెంట్స్లో 4, 10 కాకుండా మధ్యలో అన్నీ ఉంటాయి. సరిపోతుందండి, చాలా ఎక్కువ చెప్పినట్టే మనం. ఇంకేమున్నాయి? ఇంజెక్షన్ అంటే ఏంటి? 1 1 కదమ్మా. ఇంజెక్షన్ అంటే 1 1. 1 1 అంటే చాలాసార్లు చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మీరు తీసేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసేసుకోండి. ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఈక్వల్ టు బి అని చెప్తే చాలు. ఈ ఒక్క కండిషన్ చెప్తే అది ఇంజెక్షన్ అవుతుంది, 1 1 అవుతుంది, ఏకఏక అవుతుంది, అన్వేకం అవుతుంది తెలుగులో అయితే. మీకు దానికి ఒక డయాగ్రామ్ ప్రకారం కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరొకసారి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 ABCD 1A 2A 3B 4C ఇలా ఉంటే 1 1 కాదు, 1 1 కాదు. ఎందువల్ల? సెకండ్ సెట్లో అన్ని ఎలిమెంట్స్ని వాడాలి అని రూల్ ఏం లేదు. బట్ వాడటం అంటూ జరిగితే ఒకసారే వాడాలి. అంటే ఏంటి? ఫస్ట్ సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి కూడా ఇమేజెస్ ఉన్నాయి కదా. బట్ 1కి ఇమేజ్ ఏ అవుతుంది, 2కి ఇమేజ్ కూడా ఏ అవుతుంది. అలా ఉండకూడదు. డిఫరెంట్ ప్రీ ఇమేజెస్కి పోనీ మొదటి సెట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. అలా లేదు కదమ్మా, కాబట్టి ఇది 1 1 కాదు. సో 1 1 అవ్వాలి అంటే ఈక్వేషన్ ప్రకారం చెప్పవలసి వస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసుకోండి. ఏం ప్రూవ్ చేయాలి? ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది, అది 1 1 అయిపోయినట్టే. తర్వాత సర్జెక్షన్ కదా. సర్జెక్షన్ అంటే ఏం చెప్పాను? ఆన్ టు అంటే మీకు గుర్తుందా? 2 సెట్స్ ఉన్నాయి. సెకండ్ సెట్లో ఎలిమెంట్ నువ్వు తీసేసుకో, ఏ ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు. ప్రతి ఎలిమెంట్కి కూడా నేను చెప్తోంది జరగాలి. సెకండ్ సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ వై అని ఒక ఎలిమెంట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సెట్లో దీనికి ప్రీ ఇమేజ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ప్రీ ఇమేజ్ని ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ అనే ఎలిమెంట్ దీంట్లో ఉందా లేదా చెక్ చేయాలి. ఖచ్చితంగా ఉండాలి. ఉండిన తర్వాత ఏ కండిషన్ వెరిఫై చేయాలి? అది ఎగ్జాక్ట్గా ఉందో లేదో తెలియాలి కదా. ఉంది అని చెప్పేస్తే కుదరదు, వెరిఫికేషన్ కూడా చేయాలి. ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే
వై వచ్చేయాలి. అప్పుడు దాని అర్థం ఏంటి, ఎక్స్ వైతో అసోసియేట్ అయింది అని. అంటే సెకండ్ సెట్లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి ప్రీ ఇమేజ్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఫస్ట్ సెట్లో ఉంటే, ఎగ్జిస్ట్ అయితే, అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటామంటే సర్జెక్షన్ అంటారు. మరలా చెప్తున్నాను, ఫస్ట్ ఒక వై అనే ఒక ఎలిమెంట్ సెకండ్ సెట్లో తీసుకుంటారు. ఫస్ట్ సెట్లో ఒక ఎలిమెంట్ తయారు చేయండి, ఫస్ట్ అసలు ఉందో లేదో చెక్ చేయండి. ఉంది అనే విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి వెరిఫికేషన్ కూడా చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే వై రావాలి. వెరిఫికేషన్ కూడా చేశారు, పక్కాగా తెలిసింది. మొదటి సెట్లో ఎలిమెంట్ దొరికేసింది. ఎలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అయ్యేటట్టుగా, అంటే ఎక్స్కి ఇమేజ్ ఏమవుతుందంటే వై అవుతుంది, ఎక్స్ వైతో ఏమవుతుందంటే అసోసియేట్ అవుతుంది. అలా సెకండ్ సెట్లో తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఫస్ట్ సెట్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఏ విధంగా, ఎఫ్ ఆఫ్ ఆ ఎగ్జిస్ట్ అయిన ఎలిమెంట్ ఈక్వల్ టు ముందు తీసుకున్న ఎలిమెంట్ అయితే అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారు అంటే ఆన్టు అంటారు, ఇక్కడ సర్జెక్షన్ అంటారు. తెలుగులో అయితే సంగ్రస్తం అని చెప్తాం మనం. సరే, స్టార్ట్ చేద్దాం ఒకటిని. ఫస్ట్ చూద్దాం. ఫంక్షన్ ఏమి ఇచ్చాడమ్మా, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, అంటే డొమైన్ ఆరే, కోడొమైన్ కూడా ఆరే, ప్రదేశము సహప్రదేశము రెండు కూడా ఆరే. ఆర్ అంటే రియల్ నెంబర్ సిస్టమ్, అంటే అన్ని నెంబర్స్ ఇందులో ఉంటాయి, ఇమాజినరీ నెంబర్స్ కాకుండా. సచ్ దట్ ఏంటి, వాడు ఇచ్చిన ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x ప్లస్ 1/3 అని వాడు డిఫైన్ చేశాడు. అంటే వాడు ఇచ్చిన ఫంక్షన్ ఇది, డిఫైన్ చేసిన ఫంక్షన్ అది. ఏం ప్రూవ్ చేయాలి, ఇంజెక్షన్ అవుతుందా లేదా, సర్జెక్షన్ అవుతుందా లేదా. ఫస్ట్ బిట్ చూడండి, దీంట్లో ఇంజెక్షన్ అవుతుందా లేదా చూస్తున్నాను. ఎఫ్ ఈజ్ ఇంజెక్షన్, ఇంజెక్షన్ అన్నా 1 అన్నా రెండు ఒకటి. ఇంజెక్షన్ ఫార్ములా ఏం చెప్పాను మర్చిపోకూడదమ్మా. ఫార్ములా ఏంటి అంటే 2 ఎలిమెంట్స్ తీసుకో, ఎక్కడ, ఫస్ట్ సెట్లో, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఫస్ట్ సెట్కి సంబంధించింది, మర్చిపోవద్దు, ఏ కామా బి. ఏ విధంగా, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసేసుకో. నీకు ఆన్సర్ ఏం రావాలి అంటే ఏ ఈక్వల్ టు బి వస్తే చాలు. ఏ ఈక్వల్ టు బి వస్తే 1 అయిపోయినట్టే, ఇంజెక్షన్ అయిపోయినట్టే. జాగ్రత్తగా చూడండి. ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే 2x ప్లస్ 1/3 అని వాడే ఇచ్చేస్తాడు, నువ్వేం తయారు చేయాలా, వాడే ఇచ్చాడు అది. ఎఫ్ ఆఫ్ x1 ఉంటే 2x1 ప్లస్ 1/3, ఇక్కడ x ఉంటే x వస్తుంది, x1 ఉంటే x1 వస్తుంది. ఇక్కడ ఏ ఉంది కదమ్మా, ఏ రాయండి, 2a ప్లస్ 1/3 ఈక్వల్ టు 2b కదమ్మా, ఇక్కడ ఉంటా b ప్లస్ 1/3. వాడిచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో ఏ రీప్లేసెస్ వచ్చాయి. ఇంప్లైస్ బోత్ సైడ్స్ డినామినేట్లో 3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అవుతుంది. +1 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంక మిగిలింది 2a ఈక్వల్ టు 2b. 3 క్యాన్సిల్ అవుతుంది, 1 కూడా క్యాన్సిల్ చేస్తారు. 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చుగా, 2 కూడా క్యాన్సిల్ చేయండి. బోత్ సైడ్స్ 2 క్యాన్సిల్ చేస్తే a ఈక్వల్ టు b అవుతుంది. నీకు మధ్యలో ఏం జరిగింది విషయం ప్రక్కన పెట్టు, కరెక్ట్గానే చేస్తావు కాబట్టి ప్రక్కన పెట్టు. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసుకున్నావు, ఏ ఈక్వల్ టు బి అని చెప్పావు, అంతే జరిగింది. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి తీసుకున్నావు, ఏ ఈక్వల్ టు బి జరిగింది, వచ్చింది, చాలు. ఆ ఒక్క కండిషన్ చెప్తే మధ్యలో ఏం జరిగిందనే విషయం వాడు పట్టించుకోడు, వాడికి అనవసరం. అదేమవుతుందంటే 1 అయిపోతుంది, ఇంజెక్షన్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి వాడిచ్చిన ఫస్ట్ బిట్ ఇంజెక్షన్ అయిపోయింది. వాట్ అబౌట్ సర్జెక్షన్, ఏమవుతుంది, సర్జెక్షన్ అవుతుందా లేదా అనే విషయం చూద్దాం. సర్జెక్షన్ చూడండి. సర్జెక్షన్ గురించి చూద్దాం. నేను చిన్న డయాగ్రామ్ ప్రకారం చెప్తాను, బాగా అర్థమవుతుంది. జనరల్గా సర్జెక్షన్ ఎప్పుడు నేను అలానే చెప్తాను. ఫంక్షన్ పేరు ఎఫ్, డొమైన్ పేరు, ప్రదేశం పేరు ఆర్, కోడొమైన్ ఆర్. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే సెకండ్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకో వైఎన్. సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకో. బ్లైండ్గా ఒక ఎలిమెంట్
ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ తీసేసుకో, ఇంటర్నల్గా ఫస్ట్ సెట్లో ఉంది అని అనుకో, ఎక్స్ తీసేసుకో. ఏ విధంగా తీసుకుంటావు? దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసేసుకో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై తీసేసుకో. దాని నుంచి నువ్వు ఎక్స్ వాల్యూ, ఎగ్జాక్ట్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయి. కాలిక్యులేట్ చేస్తే ఎక్స్ అనేది ఆర్లో ఉందా లేదా అనే విషయం నీకు క్లియర్గా ఉంటుంది. మీకు అది అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు రెండింటిని క్లబ్ చేసి చెప్తాను చూడండి. వై అనే ఎలిమెంటు లెట్ వై బిలాంగ్స్ టు ఆర్, సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకున్నాను. నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ని తయారు చేయాలి. ఎలా తయారు చేయడం అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఆ ఎలిమెంట్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే నువ్వు తీసుకున్న వై వస్తే అప్పుడు ఆ ఎలిమెంట్కి వై ఇమేజ్ అవుతుంది, వైకి ఆ ఎలిమెంట్ ప్రీ ఇమేజ్ అవుతుంది, కాబట్టి ఆన్ టు ఎగ్జిస్ట్ అయినట్టే. సో నేను ప్రస్తుతానికి ఒక ఎలిమెంట్ తీసుకున్నాను ఎక్స్ అని. ఎలా? సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసేసుకున్నాను. అంటే వైతో ఎక్స్ అనే ఎలిమెంట్ అసోసియేట్ అయిపోయిందని తీసేసుకున్నాను. కానీ అక్కడ రీజన్ ఏంటి, పాయింట్ ఏంటి? ఎక్స్ అనే ఎలిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్లో ఉండాలి. ఆర్లో ఉంటే ఓకే, ఆర్లో లేకపోతే ఇంక ఫెయిల్ అయినట్టే. చూడండి చెప్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై కదమ్మా. దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పైన కనిపిస్తుంది 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు వై. ఇంప్లైస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3y. ఇంప్లైస్ 2x ఈక్వల్ టు 3y ప్లస్ 1 కదమ్మా, రైట్ సైడ్ వెళ్తుంటే -1. నాకు ఎక్స్ వాల్యూ కావాలి. ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 3y - 1/x. ఈ ఎలిమెంటు ఎక్స్ వాల్యూ కదా 2 అవుతుంది. ఈ ఎలిమెంటు ఆర్లో ఉంటుందా లేదా, అది మెయిన్. ఆర్ అంటే నా ఉద్దేశం ఫస్ట్ సెట్లో ఉంటుందా లేదా చూసుకోండి. వై అనేది రియల్ నెంబర్, అవునా? సెకండ్ సెట్లో తీసుకున్నా కూడా రియల్ నెంబర్, సెకండ్ సెట్లో ఉంది అంటే రియల్ నెంబరే. రియల్ నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే రియల్ నెంబరే. రియల్ నెంబర్ అంటే √-2లు, √-3 లాంటివి కాకూడదు అని, ఇమాజినరీ నెంబర్స్ కాకూడదని. మనం వాడే ఏ నెంబర్ అయినా కావచ్చు. సో వైని మనం ఉపయోగించే నెంబర్ని 3తో మల్టిప్లై చేయొచ్చు, మనం ఉపయోగించే నెంబరే వస్తుంది, కొత్తది ఏం రాదు. దాంట్లోంచి 1 తీసేసావు, రియల్ నెంబరే. బై 2 చేసావు, డివిజన్ చేయడం వల్ల మీకు కొత్తగా ఇమాజినరీ నెంబర్ రాదు కదా. అంటే ఈ వాల్యూ మొత్తం ఏమొచ్చింది? రియల్ నెంబర్ అని వచ్చింది. అంటే ఏం చేస్తావు? సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకున్నావు, ఫస్ట్ సెట్లో ఒక ఎలిమెంట్ని తయారు చేసావు. దీనికి సంబంధించింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అయ్యేటట్టుగా. మీకు ఇది అర్థం కాలేదనుకోండి, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మార్చి చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను, తర్వాత అవసరం లేదు. మరొకటి చెప్తాను చూడండి, 3 స్టెప్స్లో చెప్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్. మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకో. సెకండ్ సెట్లో ఎలిమెంట్ ఆర్ కాబట్టి తీసేసుకున్నాం, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ సెట్లో మనం తయారు చేయవలసిన ఎలిమెంట్ నాకు తెలియదు కదమ్మా, క్వశ్చన్ మార్క్ అని తీసేసుకున్నాను. సెకండ్ స్టెప్ తెలియదు నాకు, ఎలిమెంట్ కాలిక్యులేట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి? ఎఫ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు వై అని తీసేసుకో, నీకు క్వశ్చన్ మార్క్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టెప్లో వై బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాను. అది ఇండైరెక్ట్ ప్రాసెస్, ఇలా చెప్పకూడదు యాక్చువల్గా, ఇండైరెక్ట్ ప్రాసెస్ మీకు అర్థం కావడం చెప్తున్నాను అంతే. సెకండ్ సెట్లో క్వశ్చన్ మార్క్ వాల్యూని తీసుకున్నాను. ఎక్కడ? సెకండ్ సెట్లో కాదు, ఫస్ట్ సెట్లోనే సెకండ్ స్టెప్లో క్వశ్చన్ మార్క్ని తీసుకున్నాను. థర్డ్ స్టెప్ ఏంటి? ఎఫ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ వాల్యూ నాకేం కావాలి? వై కావాలి, ఫార్ములా ప్రకారం. అప్పుడే అది ఇమేజ్, అది అసోసియేట్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే 2x + 1 వచ్చినట్టుగా బై 3. ఎఫ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 2 × క్వశ్చన్ మార్క్ ప్లస్ 1/3 ఈక్వల్ టు వై. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. +1 రైట్ సైడ్ తీసుకెళ్తే -1 అవుతుంది. అప్పుడు 2 క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 3y - 1. మనకు క్వశ్చన్ మార్క్ కదా కావాలి, క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 3y - 1/2 ఇలా వచ్చింది. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, 3y - 1. క్వశ్చన్ మార్క్ని నేను ఎక్స్ అని తీసుకున్నాను ఇక్కడ, అక్కడ క్వశ్చన్ మార్క్ అని తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇలా స్టెప్స్ వేయకూడదు, ఎందుకంటే నువ్వు ముందే ఎందుకు తీసేసుకున్నావు వాల్యూ, మనం తయారు చేయాలి కదా అని అడుగుతాడు వాడు. ఎవడన్నా ఇలా చేసామనుకోండి, క్వశ్చన్ మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. నువ్వు ముందు ఇందులో ఎందుకు తీసేసుకున్నావు, ఉందో లేదో తెలియదు కదా అనే విషయం అడుగుతాడు. మీకు అర్థం కావడం మాత్రం ఇలా చెప్పాను, సిస్టమేటిక్ అంటే ఇలానే చెప్పాలి. సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకున్నావు,
ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ తయారు చేయాలి. ఫస్ట్ సెట్లో ఉందా లేదా మనకు తెలియదు కాబట్టి నేను బ్లైండ్గా ఒక వాల్యూ తీసుకున్నాను, ఎక్స్ అనే ఎలిమెంట్. ఎలా? f(x)y అయ్యేటట్టుగా. ఈ ఫార్ములా నుంచి, ఈ కండిషన్ నుంచి ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేసాయి. కాలిక్యులేట్ చేసిన తర్వాత వెరిఫై చేయి ఏంటి అది ఫస్ట్ సెట్లో ఉందా లేదా. ఫస్ట్ సెట్లోనే ఉంది కదా, రియల్ నెంబరే కాబట్టి ఉంది, కాబట్టి నేను తీసుకున్నది కరెక్టే. ఫైనల్గా ఏం రాస్తావు? దేర్ఫోర్ 3 స్టెప్స్. ఫర్ ఆల్ y బిలాంగ్స్ టు ఆర్, నేను ఏ నెంబర్ తీసుకున్నా సెకండ్ సెట్లో దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, ఎక్స్ అనే ఎలిమెంట్ని నేను తయారు చేయగలను, సేమ్ తయారు చేయగలను. y1 తీసుకున్నాం, నేను ఇంకో వాల్యూ తయారు చేస్తాను. y2 తీసుకున్నాం, ఇలా ఇంకోటి తయారు చేస్తాను, తయారు చేయగలను. సచ్ దట్ తయారు చేస్తే ఏంటి, ఎలా తయారవుతుంది, కండిషన్ ఏంటి? నువ్వు f(x) కాలిక్యులేట్ చేసుకుంటే y వస్తుంది. చూడండి, f(x) కాలిక్యులేట్ చేసుకుంటే y, అది తీసుకునే మనం y వాల్యూ x వాల్యూ కాలిక్యులేట్ చేస్తాం. సో ఈ 3 స్టెప్స్ ఆన్ టు. సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకున్నాను, ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ తయారు చేయాలి. ఏ విధంగా తయారు చేయడం? ఇష్టమైనట్టు తయారు చేస్తే కుదరదు, ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి ఆ కండిషన్? f(x) = y అయ్యేటట్టుగా తయారు చేయాలి. అలాగే తయారు చేస్తాం కదా. అయితే మనం ఏం చేస్తామంటే ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా దీంట్లో ఉందని విషయం తెలియదు కాబట్టి ఒక డమ్మీ వాల్యూ తీసుకుని ఆ డమ్మీ వాల్యూ ఫస్ట్ సెట్లో ఉందని ప్రూవ్ చేశారు. ఇంత వివరంగా చెప్పాను కాబట్టి ఇంక మిగిలినవన్నీ కూడా మీకు మీ అంతటి మీరు చేసేటట్టుగా ఉండాలి. ఓకేనమ్మా? 1 చాలా ఈజీగా వస్తుంది. అంటూ ఎంత నేర్చుకున్నా కూడా స్టూడెంట్ వైజ్ చెప్పాలి అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓకేనా? నేను ఇక్కడ చెప్తున్న ప్రాసెస్ ఏంటంటే సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసేసుకోండి, ఎక్స్ అయినా ఒక ఎలిమెంటు ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా ఎజ్యూమ్ చేసేసుకో. నీ టార్గెట్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఫస్ట్ సెట్లో ఉందా లేదా అని వెరిఫై చేయాలి. వెరిఫై చేస్తూ ఉంటే అది ఆన్ టు అయిపోయినట్టే. సెకండ్ చేద్దాం చూడండి. సెకండ్ బిట్ చూద్దాం. ఫంక్షన్ ఎలా ఇచ్చాడు? ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు 0 to ∞. ఎలా డిఫైన్ చేశాడు? f(x) = 2^x ఇచ్చాడు. ఎప్పట్లానే 1 ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ f ఈజ్ 1 1 అంటే ఇంజెక్షన్, తెలుగులో అన్వేకము, ఏక అని కూడా అంటారు. ఫార్ములా ఏం చెప్పాను? 2 ఎలిమెంట్స్ తీసుకో, a, b బిలాంగ్స్ టు ఆర్ ఫస్ట్ సెట్లు. వాడికి స్పెషాలిటీ ఏంటి? f(a) = f(b) అని నేను తీసేసుకోమంటాడు. ఫార్ములా అది తీసేసుకోవాలి. a = b అని చెప్తే సరిపోతుంది. ఇంప్లైస్ చూడండి, ఇంతకుముందు చేసినట్టుగానే f(x) = 2^x అయినట్టుగా f(a) వాల్యూ 2^a అవుతుంది. ఇక్కడ x ఉంటే పవర్లోకి వెళ్తుంది, 2 ఉంది కాబట్టి పవర్లోకి వచ్చింది. ఇక్కడమ్మా 2^b ఇంప్లైస్ బేస్లు ఈక్వల్స్ అంటే పవర్స్ ఈక్వలే కదా. 2^a = 2^b అంటే బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ ఈక్వల్ అవ్వాలి, a = b అవుతుంది. క్లియర్, డైరెక్ట్గా వచ్చేస్తాను. ఆన్ టు చూడండి, ఆన్ టు మర్చిపోకూడదు, మీకు అంత వివరంగా చెప్పాను. ఆన్ టు అవుతుందా లేదా జాగ్రత్తగా చూడాలి. సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకోవాలి, ఇదే కదా. సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకుంటున్నా. లెట్ y బిలాంగ్స్ టు 0 to ∞, ఓపెన్ ఇంటర్వెల్ 0 to ∞ తీసుకున్నారు. ఏం చెప్పాను తర్వాత? ఎక్స్ అయినా ఒక ఎలిమెంట్ తీసేసుకోండి, టేక్ ఎక్స్. ఎలా? సచ్ దట్ అంటే తర్వాత కండిషన్ చెప్తున్నాడు. ఎక్కడైనా సరే సచ్ దట్ వచ్చింది అంటే సచ్ దట్ తర్వాత కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ మొదటి దానికి అప్లై చేయాలి, దాని ముందున్న దానికి అప్లై చేయాలి. నువ్వు ఎక్స్ తీసేసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తీసుకున్నట్టు కుదరదు. సచ్ దట్ అంటే కండిషన్ చెప్తున్నాడు. ఏంటా కండిషన్? f(x) = y అవ్వాలి. తీసుకున్నాం. నీ టార్గెట్ ఏంటి? ఎక్స్ ఎగ్జాక్ట్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి, అది ఫస్ట్ సెట్లో ఉండాలి. ఫస్ట్ సెట్ అంటే ఏంటమ్మా? ఇక్కడ ఆర్లా ఉండాలి. చూడండి ఎలా కాలిక్యులేట్ చేస్తాం. దట్ ఇంప్లైస్ f(x) వాల్యూ వాడు ఇస్తాడు చూడండి, 2^x అని. 2^x = y. బోత్ సైడ్స్ లాగరిథమిక్ ఫంక్షన్స్ అప్లై చేస్తున్నాను. దట్ ఇంప్లైస్ లాగ్ బేస్ టు 2^x = లాగ్ బేస్ టు
ఇంటూ వై. అంటే మీరు ఇప్పటిదాకా లాగరిథమిక్ ఫంక్షన్ లాగ్ అని మాత్రమే చూసుంటారు. లాగ్ బేస్ ఎంతైనా రాసుకోవచ్చు. 2 రాయొచ్చు, 3 రాయొచ్చు, 4 రాయొచ్చు, 5 రాయొచ్చు, మన వీలుని బట్టి ఎట్లానే రాయొచ్చు. మీరు జనరల్గా లాగ్ బేస్ ఈ కానీ లాగ్ బేస్ 10 కానీ వాడుతూ ఉంటారు. నేను 2 రాశాను. కారణం ఏంటంటే లాగరిథమిక్ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లాగ్ ఏ పవర్ బి ఉందనుకోండి, దాని ఆన్సర్ నువ్వు బి అని రాసేసుకోవచ్చు. ఇవి రెండు 1 అయిపోతుంది. 1 కంటే నా ఉద్దేశం 1 కాదు, టోటల్ వాల్యూ ఏమైపోతుందంటే ఈ పవర్ వాల్యూ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది బి అని. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం నాకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది కాబట్టి చూడండి లాగ్ బేస్ 2 వాల్యూ యాక్చువల్గా ఈ ఎక్స్ ముందుకు వచ్చేసినట్టు. చూడండి ఇక్కడ బి ముందుకు వచ్చేస్తుంది లాగరిథమ్స్లో, అర్థమవుతుందమ్మా. అప్పుడు లాగ్ ఏ వాల్యూ 1 అవుతుంది, 1 ఇంటూ బి వాల్యూ బి అలా వస్తుంది. సో ఇక్కడ కూడా ఎక్స్ ముందు రాసుకుంటే లాగ్ 2 బేస్ 2 వాల్యూ, బేసు ఇక్కడ ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ అయితే వాల్యూ 1 అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ బేస్ 2 ఇంటూ వై. ఇప్పుడు ఈ వాల్యూ ఆర్లో ఉంటుందా లేదా? ఆర్లో ఎందుకు చెప్తున్నా? ఫస్ట్ సెట్ ఆర్ కాబట్టి ఆర్లో ఉంటుందా లేదా? లాగరిథమిక్ వాల్యూ ఏదైనా సరే ఆర్లోనే ఉంటుంది. ఎప్పుడూ తెలుసా? జాగ్రత్తగా చూడండి. లాగరిథమిక్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 0 తర్వాత నుంచి 0 టు ఇన్ఫినిటీ నువ్వు ఏ వాల్యూ అయినా రాయొచ్చు. ఇన్ఫినిటీ డైరెక్ట్గా రాయు, ఇన్ఫినిటీ వరకు కూడా ఏ వాల్యూ రాసినా కూడా లాగరిథమిక్ వాల్యూస్ ఆన్సర్స్ ఇస్తాయి. లాగ్ 0 కానీ లాగ్ ఆఫ్ 0 కంటే చిన్న వాల్యూస్ కానీ రాస్తే లాగరిథమ్స్ ఆన్సర్ ఉండదు, దానికి డిఫైన్ చేయలేం మనం. ఆ కాన్సెప్ట్ ప్రకారం వై చూడండి అమ్మా, 0 మాత్రం లేదు, 0 కంటే చిన్న వాల్యూస్ లేవు, 0 తర్వాత వాల్యూస్ ఉన్నాయి. లాగరిథమ్స్లో 0 తర్వాత అయితే ఆన్సర్ ఉంటుంది, ఒక రియల్ నెంబర్ ఉంటుంది. 0 ముందు అయితే మాత్రం డిఫైన్ చేయలేం 0 కానీ. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, సెకండ్ సెట్ వాడు 0 కాకుండానే ఇచ్చాడు, 0 తర్వాతే ఇచ్చాడు. కాబట్టి లాగరిథమిక్ తర్వాత 0 తర్వాత నెంబర్ ఉంటే ఆన్సర్ ఉంటుందని ఒక రియల్ నెంబర్ మనం చెప్పగలరు. కాబట్టి బిలాంగ్స్ టు ఆర్. ఈ ఆన్సర్ ఒక రియల్ నెంబర్ వస్తుంది కాబట్టి బిలాంగ్స్ టు ఆర్ అని రాసేసారు. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఆర్లోకి వచ్చేసింది. అలా నువ్వు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఎఫ్ని ఏమంటామంటే ఆన్ టు అంటారు, సర్జెక్షన్ అంటారు. సో ముందుది ఇది ఏమైంది, 1 అయింది, ఆన్ టు అయింది కాబట్టి బైజెక్షన్ అయిపోయినట్టే. సెకండ్ది కూడా ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం, 1 అయింది, ఆన్ టు అయింది కాబట్టి సెకండ్ది కూడా బైజెక్షన్ అయిపోయినట్టే. మీరు ఇది కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. చాలా వెయిటేజ్ ఉంటుంది డొమైన్ మీద, కోడొమైన్ మీద. ఇవి కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి. నీ కాలిక్యులేట్ చేసిన ఎక్స్ డొమైన్లో ఉందా లేదనే విషయం ఖచ్చితంగా నువ్వు చెప్పాలి. సో నేను కరెక్ట్గా చెప్పాను. కారణం ఏంటి, వై వాల్యూ 0 తర్వాతే ఉంటుంది, ఇంకెంతైనా ఉండొచ్చు. లాగరిథమ్ వాల్యూ 0 తర్వాత వాల్యూస్ మాత్రమే చెప్పగలం. లాగ్ 0 వాల్యూ కానీ 0 కంటే తక్కువ వాల్యూ కానీ డిఫైన్ చేయలేం. అసలు అక్కడ 0 రాయంగా, వై 0 అవ్వదుగా. పోనీ 0 కంటే చిన్న నెంబర్ రాస్తావా? అసలు మనం తీసుకునే వాల్యూవే 0 తర్వాత నేను తీసుకుంటాం కాబట్టి లాగరిథమిక్ వాల్యూ ఈ వాల్యూ ఉంటుంది, ఒక రియల్ నెంబర్ అవుతుంది. సో ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఎక్స్ అనేది కూడా రియల్ నెంబర్ అవుతుంది. ఎక్స్ అనేది రియల్ నెంబరే కదా కావాలి, ఫస్ట్ సెట్లోనే ఉండాలి కాబట్టి అది ఆన్ టు కూడా అవుతుంది. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. థర్డ్ చూడండి ఎలా ఇచ్చాడు, ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేశాడు. థర్డ్ ఎఫ్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్ టెన్స్ టు ఆర్, అంటే కోడొమైన్ ఆర్ అవుతుంది. సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఈ అవుతుంది. ఎప్పటిలానే 1 చూద్దాం. ఎఫ్ 1 అవుతుందా లేదా చూద్దాం. 1 అవ్వాలంటే ఫార్ములా ఏం చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసేసుకోండి. ఏబీలు ఎక్కడ తీసుకోవాలి, ఫస్ట్ సెట్లోనే తీసుకోవాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్లో తీసుకోవాలి. 0 టు ఇన్ఫినిటీ ఓపెన్ ఇంటర్వెల్ సచ్ దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వాడు చెప్తాడు ఎలా కాలిక్యులేట్ చేయాలో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ లాగ్ ఎక్స్ అయినట్టుగా బేస్ ఈ, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ లాగ్ ఏ బేస్ ఈ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ లాగ్ బి బేస్ ఈ. ఇక్కడ రెండు రకాలుగా చెప్తారు.
బోత్ సైడ్స్ యాంటీ లాగరిథం అప్లై చేసుకున్న లాగు క్యాన్సిల్ అయిపోతుంది. యాంటీ లాగరిథం కాన్సెప్ట్ మీకు తెలియదు అనుకోండి, కొత్తగా ఉందనుకోండి, ఇది ఏ ఇది బి అనుకోండి, టోటల్గా ఇది ఎక్స్ ఇది వై అనుకున్నట్టుగా. నేను దీన్ని తీసుకొచ్చి ఎక్కడ రాస్తున్నానంటే ఈకి పవర్లో రాస్తున్నాను. ఈ లాగ్ బేస్ ఈఏ ఈక్వల్ టు ఈ పవర్లో లాగ్ ఈ బేస్ బి. యాంటీ లాగరిథం అప్లై చేసినా పర్వాలేదు, లేదా ఈ ఈక్వల్ టు ఈ పవర్లో రెండు సమానం కాబట్టి రెండు రాసేస్తాను. ఇది ఈక్వల్ టు ఇది కాదు, టోటల్ వాల్యూ సరిపోయింది. ఇంప్లైస్ ఈ పవర్ లాగ్ ఈ వాల్యూ 1 అవుతుందమ్మా. సో టోటల్ వాల్యూ ఇది ఏ అవుతుంది, ఈక్వల్ టు ఈ వాల్యూ బి అవుతుంది. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, అసలు ఈ కాన్సెప్టే మీకు క్లియర్గా లేదనుకోండి, బోత్ సైడ్స్ యాంటీ లాగరిథం అప్లై చేయండి. యాంటీ లాగరిథం అప్లై చేస్తే యాంటీ లాగరిథం క్యాన్సిల్ అయిపోతుంది, ఏ వస్తుంది. ఇక్కడ కూడా బోత్ సైడ్స్ అప్లై చేయాలి కదా. యాంటీ లాగరిథం అప్లై చేస్తే రెండు క్యాన్సిల్ అయిపోతుంది, బి వస్తుంది. ఇలా చేసినా పర్వాలేదు, ఏ ఈక్వల్ టు బి. మరి ఆన్ టు ఎఫ్ ఈజ్ ఆన్ టు మన స్టోరీ వచ్చేసిందిగా. ఆన్ టు సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకోవాలి. ఏమనుకున్నాం, వై అనుకున్నావుగా. లెట్ వై బిలాంగ్స్ టు ఆర్. ఏం చేయాలి, ఒక కొత్త ఎలిమెంట్ని తీసుకో, దాని పేరు ఎక్స్ అని పెట్టు. ఎలా, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఇది ఎజ్యూమ్షన్. ఇది అలా తీసుకుని ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తావు. ఫస్ట్ సెట్లో ఉందా లేదా అని చెప్పాలి, వాల్యూ కూడా కాలిక్యులేట్ చేస్తావు. చూడండి, ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పైన కనిపిస్తుంది చూడండి, లాగ్ బేస్ ఈ ఎక్స్ ఈక్వల్ టు వై. ఇలా బేస్ ఈ ఉన్నప్పుడు దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ పవర్ వై అవుతుంది. మీరు 10th ఎక్కడో వస్తుంది ఇది నేర్చుకుంటే. ఈ కాదు, 10 ఉందనుకోండి 10 పవర్ వై అవుతుంది. లాగ్ బేస్ 2 ఉందనుకోండి 2 పవర్ వై అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఈ పవర్ వై వచ్చింది. చూడండి, ఈకి పవర్లో ఏ నెంబర్ పెట్టినా పాజిటివ్ నెంబరే వస్తుంది. ఈ వాల్యూ ఈకి పవర్లో ఏ నెంబర్ రాసినా కూడా ఈ అనేది నెంబరు పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్కి పవర్లో ఏ నెంబర్ రాసినా కూడా పవర్లో ఉంటుంది. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2.14 ఉంది, పవర్లో 4 రాసిన. 2.14 ఉంది, పవర్లో -4 రాసిన. అదేంటి మైనస్ పెట్టావు కదా అంటే, మైనస్ పెట్టినా పాజిటివ్ నెంబరే వస్తుంది. కారణం దీన్ని ఎలా రాయొచ్చు, -4 కాబట్టి 1/2.14 హోల్ పవర్ 4 అని రాయొచ్చు. పవర్లో ఉన్న -4ని డినామినేటర్ న్యూమరేటర్ కాన్సెప్ట్లో రాసినప్పుడు పాజిటివ్గా మార్చేస్తాను. ఇప్పుడు ఇది పాజిటివేగా, క్లియర్. పాజిటివ్ బై పాజిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబరే. అంటే ఈకి పవర్లో నువ్వు ఏ నెంబర్ రాసినా ఖచ్చితంగా పాజిటివ్ నెంబరే వస్తుంది. సో ఇది పాజిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్స్ అన్నీ 0 to ∞ మధ్యలోనే కదా ఉంటాయి. 0 అవ్వదుగా, పాజిటివ్ నెంబర్ 0 అవ్వదు, 0 తర్వాతే ఉంటుంది. కాబట్టి బిలాంగ్స్ టు ఎక్కడికి వచ్చేసింది, ఫస్ట్ సెట్లోకి వచ్చేసింది, 0 to ∞లోకి వచ్చేసింది. ఓపెన్ ఇంటర్వెల్ కాబట్టి 0 మాత్రం అవ్వదు, పాజిటివ్ నెంబర్ అవుతుంది కాబట్టి 0 to ∞ మధ్యలోకి వచ్చేస్తుంది. అంటే సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకున్నావు, ఫస్ట్ సెట్లో ఎలిమెంట్ని కూడా తయారు చేస్తావు. ఏంటది, ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ వై అయ్యేటట్టుగా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై కూడా వెరిఫికేషన్ చేసుకో, ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ మనం చేసే వచ్చాం కాబట్టి దట్ ఈజ్ ఆన్ టు. అంటే ఫైనల్గా ఎలా రాస్తారు, ఫర్ ఆల్ వై బిలాంగ్స్ టు ఆర్. సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 to ∞. ఎక్స్ అయినా ఒక ఎలిమెంట్ ఫస్ట్ సెట్లో నేను తయారు చేశాను. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆ వాల్యూ కూడా నాకు తెలుసు, ఈ పవర్ వై అని. సచ్ దట్ కండిషన్ ఏమైనా ఉందా, కండిషన్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నేను కాలిక్యులేట్ చేస్తే వై వస్తుంది. మీరు చెక్ చేసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై వస్తుంది. ఇది కండిషన్ చెప్పామంటే అది ఆన్ టు అయినట్టు. ఇక్కడ కూడా 1 అవుతుంది, ఆన్ టు అవుతుంది కాబట్టి బైజెక్టివ్ అవుతుంది. థర్డ్ది కూడా జరిగింది. తర్వాత చూడండి ఫోర్త్. ఫోర్త్ చూడండి, వాడేమిచ్చాడు ఫోర్త్ది, ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to ∞, ఇది ఓపెన్ ఇంటర్వెల్. క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 to ∞, ఓపెన్ ఇంటర్వెల్, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అని వాడే ఇచ్చాడు. మనం ఎప్పుడు చెప్తున్నదే ఫస్ట్ 1 చూద్దాం. ఎఫ్ ఈజ్ 1 1.
1 కదా. 1 అంటే మన ఫార్ములా ఏంటి, 2 ఎలిమెంట్స్ తీసుకుంటారు. ఏ కామా బి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞. ఇది ఓపెన్. అది ఏ విధంగా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని తీసేసుకోవాలి. ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏబీలు 0 కూడా కావచ్చు, బట్ నెగిటివ్ ఉండవు. 0 అంతకంటే ఎక్కువ ఏదైనా కావచ్చు, మర్చిపోవద్దు. ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ x² అయినట్టుగా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ a², ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² కాబట్టి ఎఫ్ ఆఫ్ బి వాల్యూ b². ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నానమ్మా, a² మైనస్ b² ఈక్వల్ టు 0. ఇంప్లైస్ a² మైనస్ b² ఫార్ములా a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0. xy ఈక్వల్ టు 0 అంటే x అన్నా 0 అవ్వాలి, y అన్నా 0 అవ్వాలి. ఫస్ట్ అది 0 అయింది అని అనుకోండి, a ప్లస్ బి ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు ఏం కావాలి, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు మైనస్ బి కావాలి. a ఈక్వల్ టు మైనస్ బి అవుతుందా అలా? a అనేది పాజిటివ్ నెంబర్ అనుకోండి, b అనేది నెగిటివ్ నెంబర్ అవుతుందా? అలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? 2 జీరోలు అయితేనే అవుతుంది. 2 జీరోలు అయితే అవుతుంది. క్లియర్? ఎందువల్ల? ఏ పాజిటివ్ నెంబరు, బి పాజిటివ్ నెంబరు. చూడండి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ లేవు అసలు. మీరు 0 అయినా వాడచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా వాడచ్చు. ఒక పాజిటివ్ నెంబర్ ఒకటి నెగిటివ్ నెంబర్కి ఈక్వల్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? 2 జీరోలు అయితే మాత్రం అవుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఒకవేళ ఇది జరగల, ఫస్ట్ జరగల, సెకండ్దే జరిగింది అనుకోండి, ఏ ఈక్వల్ అప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్ టు 0, అప్పుడు కూడా ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఫస్ట్ కేసు తీసుకున్నా ఏ ఈక్వల్ టు బి వచ్చింది, సెకండ్ కేసు తీసుకున్నా ఏ ఈక్వల్ టు బి వచ్చింది. ఫస్ట్ కేసు తీసుకుంటే యాక్చువల్గా ఏ ఈక్వల్ టు మైనస్ బి అవుతుంది. ఏ ఈక్వల్ టు మైనస్ బి ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్కి ఈక్వల్ అవ్వదు. ఎప్పుడు అవుతుంది? 2 జీరోలు అయితేనే అవుతుంది. అలా అయినా ఏ ఈక్వల్ టు బి అవుతుంది, 0 ఈక్వల్ టు 0 కాదు. సెకండ్స్ తీసుకున్నారనుకోండి, ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. సరిపోయింది. ఆన్2 చూద్దాం. సెకండ్ ఆన్2 చూడండి. మరలా దీంట్లో ఎలిమెంట్ తీసుకున్నారు. లెట్ y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞. ఎప్పట్లానే టేక్ x such that f of x ఈక్వల్ టు y. మన ఫార్ములా మనకు ఉంది. f of x వాల్యూ ఎంత? x² ఈక్వల్ టు y. x² ఈక్వల్ టు y అయితే x ఈక్వల్ టు ఏమవుతుంది? √y అవుతుంది. √yకి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఉండదు తెలుసా? రూట్ లోపల మైనస్ ఉంటే ఉండదు, రూట్ లోపల మైనస్ లేకపోతే ఉంటుంది, రియల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ చూడండి, y వాల్యూ అసలు నెగిటివ్ నెంబర్ ఉండదు, 0 నుంచే స్టార్ట్ అవుతుంది, అంత పాజిటివే. మరి దానికి రూట్ పెట్టినప్పుడు లోపల నెగిటివ్ నెంబర్ అయ్యే అవకాశం ఉందా? అసలు అవకాశమే లేదు. ఇన్ కేస్ ఇక్కడ 0 to ∞ అని కాకుండా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయనుకోండి, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటే ఇది ఫెయిల్ అయిపోద్ది. పాజిటివ్ నెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ నెంబర్ ప్రతిదానికే రూట్ కాలిక్యులేట్. మీరు కాలిక్యులేటర్ తీసుకోండి, √2, √3, √4, √5, √6, √7 వాటికి ఏదో ఒక వాల్యూ వస్తుంది. √-1, √-2, √-3, √-5 కొట్టండి, తిట్టేస్తుంది మిమ్మల్ని పట్టుకోండి. అదేంటి అదేం కొట్టామని చెప్తుంది. కారణం రూట్ లోపల మైనస్ ఉండకూడదు. బట్ ఇక్కడ రూట్ లోపల మైనస్ ఉందా లేదా? ప్లస్సే ఉంది. కారణం ఏంటంటే పాజిటివ్ నెంబర్సే తీసుకున్నాం కాబట్టి. సో బిలాంగ్స్ టు రూట్ లోపల ఉన్న వాల్యూ పాజిటివ్ నెంబర్ కాబట్టి పాజిటివ్ నెంబర్కి రూట్ కాలిక్యులేట్ చేయగలం, అది పాజిటివ్ నెంబరే వస్తుంది కాబట్టి బిలాంగ్స్ టు ఫస్ట్ సెట్ వస్తుంది. పాజిటివ్ నెంబరే క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞ ఓపెన్. సరిపోయిందిగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై అని తీసుకుంటాం, ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్గా కాలిక్యులేట్ చేస్తూ ఫస్ట్ సెట్లో ఉండే ఎలిమెంట్. అప్పుడు ఏమవుతుంది? ఆన్2 అవుతుంది. స్టెప్స్ ఎలా రాస్తావు? స్టెప్స్ ఫర్ ఆల్ వై బిలాంగ్స్ టు సెకండ్ సెట్ రాయాలి. క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞ దేర్ ఎగ్జిస్ట్. తయారు చేసాం, ఉందని ప్రూవ్ చేసాం. ఏంటా ఎలిమెంటు? ఎక్స్. ఎక్కడ? ఫస్ట్ సెట్లో. ఇక్కడ ఫస్ట్ సెట్ కూడా 0 to ∞ ఎగ్జాక్ట్గా ఎలిమెంట్ అడిగాడు అనుకోండి, నా దగ్గర ఎలిమెంట్ కూడా ఉంది √y ఎక్స్ వాల్యూ. నీకు అవసరమైతే ఎక్స్ ప్లస్లో √y కూడా ఎగ్జాక్ట్గా కూడా చెప్పమంటే చెప్పేయగలను. √y వెరిఫికేషన్ ఏమైనా చేస్తావా? చేసుకో. కండిషన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు నీకు ఖచ్చితంగా y అవుతుంది. వెరిఫికేషన్ చేసుకో. మేము చేసాం ఇక్కడ వెరిఫికేషన్ అని చెప్తాం.
3 స్టెప్స్లో చెప్పేస్తారు. సో ఇక్కడ ఆన్ టు కూడా అయింది. సో ఇక్కడ కూడా ఏమైంది, బైజెక్షన్ అయిపోయింది. ఇంకా చివరి 2 ఉన్నాయి చూడండి. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ఆన్ టు అర్థం కాదు అసలు. జనరల్గా 1 క్లియర్గా ఉంటుంది, ఆన్ టు అర్థం కాదు అసలు. అందువల్ల మీకు ఇన్ని ఇంత వివరంగా చెప్తున్నాను. క్లారిటీ వచ్చేయాలి ఆన్ టు అంటే. రేపు మీరు తర్వాత ఆన్ టు గురించి ఎక్కడ వచ్చినా కూడా మీరు వెంటనే చెప్పేటట్టుగా ఉండాలి. 5th చూడండి, 4th అయిపోయింది కదా. వాడేమి ఇచ్చాడు, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు 0 to infinity such that f of x equal to x square. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎఫ్ అనేది 1 అవుతుందా లేదా అని చెప్తున్నాను. ఫస్ట్ సెట్లో ఎలిమెంట్సే కదా ఎప్పుడు ఏబిఎల్ తీసుకుంటారు. ఇప్పుడు ఫస్ట్ సెట్లో ఎలిమెంట్స్ తీసుకున్నాను 1, -1. దీన్నమ్మా ఏ అనుకుంటున్నాను, దీన్ని బి అనుకుంటున్నాను. ఎక్కడ తీసుకున్నాను, ఆర్లో తీసుకున్నాను. ఆర్లో ఏం కాలిక్యులేట్ చేశాను, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కాలిక్యులేట్ చేశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఏ ప్లేస్లో 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఆఫ్ బి వాల్యూ బి ప్లేస్లో -1 కాబట్టి ఎఫ్ ఆఫ్ -1 ఇక్కడ ఉన్న ఫార్ములా ప్రకారం -1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే ఏం జరిగింది, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కూడా 1 వచ్చింది. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయిపోయింది. మరి ఏ ఈక్వల్ టు బి అవుతుందా, ఏ వేరు బి వేరు, బట్ ఏ ఏమవుతుంది, నాట్ ఈక్వల్ టు బి అవుతుంది. ఫెయిల్ అయిపోయింది, 1 అవుతుంది. క్లియర్గా ఉందా, ఇక్కడ 1 - 1 తీసుకోవాలి, మాకు ఎలా గుర్తుంటుంది అనవచ్చు. అదేం తీసుకోవాలి, 2 - 2 తీసుకోండి, 3 - 3 తీసుకోండి, 4 - 4 ఎలా తీసుకున్నా మీకు సరిపోతుంది. చూడు మరలా చెప్తున్నాను, 1 - 1 తీసుకున్నాను, ఒకదాన్ని ఏ ఒకదాన్ని బి అనుకోండి, 2 రియల్ నెంబర్సే, ఆర్లోనే తీసుకున్నాను. ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కాలిక్యులేట్ చేశాను, 1 వచ్చింది. ఎఫ్ ఆఫ్ బి వాల్యూ కాలిక్యులేట్ చేశాను, 1 వచ్చింది ఈ ఫార్ములా ప్రకారం. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయింది, బట్ ఏ ఈక్వల్ టు బి అవుతుందా, అవ్వదుగా. 1 ఈక్వల్ టు -1 అవ్వదు కదా, 1 కాదు, 1 ఫెయిల్ అయిపోయింది. ఆన్ టు అవుతుందేమో చూద్దాం. ఆన్ టు చూడండి, ఆన్ టు మన లాజిక్ మనకు ఉందిగా. సెకండ్ సెట్లో ఎలిమెంట్ చెప్తున్నానమ్మా, లెట్ y బిలాంగ్స్ టు సెకండ్ సెట్ కదా, 0 to ఇన్ఫినిటీ. ఒకటి క్లోజ్డ్ ఇంటర్వెల్, ఒకటి ఓపెన్ ఇంటర్వెల్. 0 దగ్గర క్లోజ్డ్, ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్. ఎప్పట్లానే టేక్ ఎక్స్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. అది ఫార్ములా మనం తీసేసుకున్నాం, అలా ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయడానికి వీలుగా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు, ఎక్స్ స్క్వేర్ పైన ఉంది కదమ్మా, ఈక్వల్ టు వై. ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయండి, మన ఫార్ములా ప్రకారం √y వస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వై వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉంటుంది, 0 కూడా ఉంటుంది. దానికి రూట్ పెట్టవచ్చా, తప్పేమైనా ఉందా, పెట్టుకోవచ్చు, రూట్ పెట్టుకోవచ్చు. కారణం ఏంటి, రూట్ లోపల నెగిటివ్ నెంబర్ అనేది ఉండకూడదు, మన కాన్సెప్ట్ అది. అలా ఉంటే వాల్యూ చెప్పలేం, ఇమాజినరీ నెంబర్స్ వచ్చేస్తాయి. రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉందా, అసలు లేదుగా, నాన్ నెగిటివ్ నెంబర్సే. కాబట్టి ఎక్స్ అనే ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. డొమైన్ ఏంటి, రియల్ నెంబరే. అంటే ఇప్పుడు ఈ వాల్యూ ఎప్పుడు కూడా ఒక నెంబరే వస్తుంది కదా, √y అనే నెంబర్ మనం చెప్పగలం, రియల్ నెంబరే వస్తుంది. కాబట్టి సో బిలాంగ్స్ టు ఆర్. అంటే ఎక్స్ అనే ఎలిమెంట్ ఆర్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడు రాదు తెలుసా, ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంటే, రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉంటే అప్పుడు ఎక్స్ అనేది ఇమాజినరీ నెంబర్స్లోకి వెళ్ళిపోతుంది, రియల్ నెంబర్కి రాదు. కాబట్టి అప్పుడు ఫెయిల్ అవుతుంది. సో ఇక్కడ జరుగుతుంది, 1 కావట్లేదు కానీ ఆన్ టు జరుగుతుంది ఇక్కడ. సో మొత్తం మీద బైజెక్షన్ కానట్టేగా, 1 అవుతుంది, 1 కావట్లేదు, ఆన్ టు అవుతుంది. అంటే బైజెక్షన్ మాత్రం కాదు. ఓవరాల్గా 5th పాయింట్ మనం కంప్లీట్ చేస్తాం. లాస్ట్ పాయింట్ చూడండి, లాస్ట్ పాయింట్ 6th. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ఇచ్చాడు, సచ్ దట్ ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. 1 ఆన్ టు 2 చూద్దాం. 1 ఇంతకుముందు చెప్పిందే రాసేయచ్చు. చూడండి, ఇంతకుముందే పైన చెప్పాను కదమ్మా, అదే ప్రూఫ్ రాయొచ్చు. 1 ఏ అని తీసుకోండి,
-1 b అని తీసుకోండి. రెండు నంబర్సే కదమ్మా, రియల్ నంబర్సే, ఫస్ట్ సెట్లోనే తెచ్చుకున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ కాలిక్యులేట్ చేయి. ఎఫ్ ఆఫ్ 1 = 1² కాబట్టి 1 ముందు చెప్పాను కదా అదే. ఎఫ్ ఆఫ్ బి కాలిక్యులేట్ చేయి, -1² కూడా 1. ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అయింది, ఏ b కాదు, ఫెయిల్ అయిపోయింది, 1 కాదు. ఆన్ టూ చూడండి. ఆన్ టూ కూడా సెకండ్ సెట్లో ఎలిమెంట్ తీసుకున్నాను నేను. ఆన్ టూ కూడా జరగదు ఇక్కడ. y బిలాంగ్స్ టు ఆర్. ఆర్ అంటే ఏ రియల్ నెంబర్ అయినా రియల్ నెంబర్ ఏదైనా తీసుకోవచ్చు కదా. ఆర్ అంటే రియల్ నెంబర్స్ కాబట్టి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. నేను y ప్లేస్లో -1 తీసుకోవచ్చు అంటే నువ్వు ఇష్టం ఏదైనా తీసుకో. అంటే ఏం తీసుకున్నాను, టేక్ -1 బిలాంగ్స్ టు ఆర్ అంటే దీని ప్లేస్లో y కింద ట్రీట్ చేయండి. మీరు ముందు చెప్పినట్టుగా y కింద ట్రీట్ చేయండి. సో మన లాజిక్ ఏంటి, టేక్ x సచ్ దట్ ఎఫ్ ఆఫ్ x = y కదమ్మా మన ఫార్ములా. ఎఫ్ ఆఫ్ x వాల్యూ x² కదా ఇది. ఎఫ్ ఆఫ్ x వాల్యూ x² = y రాసేసాను. x² = y కదా, x √y అవుతుంది. y పాజిటివ్ అయితే హ్యాపీయే. బట్ ఇక్కడ నేను -1 తీసుకున్నాను, లేదు -2 తీసుకున్నాను, కాదు -3 తీసుకున్నాను, కాదు -1.2 తీసుకున్నాను. ఇక్కడ నువ్వు నెగిటివ్ నెంబర్ తీసుకునే పాసిబిలిటీ ఉంది ఆర్ కాబట్టి. ఆర్లో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ నెంబర్ రాసావా, అది రూట్లో నెగిటివ్ నెంబర్ రాసావు కాబట్టి ఇమాజినరీ నెంబర్స్కి వెళ్ళిపోతుంది, రియల్ నెంబర్కి రాదు అసలు. ఫస్ట్ సెట్ రియల్ నెంబర్ ఇక్కడ ఆర్ రాదు. ఈ టోటల్ వాల్యూ దేనికి వెళ్ళిపోతుంది, ఇమాజినరీ నెంబర్స్కి వెళ్ళిపోతుంది, ఆర్కి రాదు, ఆర్ అవ్వదు. అంటే ఇక్కడ సెకండ్ సెట్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. డయాగ్రామ్ చెప్తున్నాను చూడు. ఫస్ట్ సెట్ ఆర్, సెకండ్ సెట్ ఆర్, క్యాపిటల్ ఆర్. దీంట్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే కనెక్ట్ అయిపోతాయి, ఫట్ మనీ ప్రీ ఇమేజెస్ వచ్చేస్తాయి, 0 కూడా వచ్చేస్తుంది. నెగిటివ్ నెంబర్ తీసుకుంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. ఎందువల్ల, ఎఫ్ ఆఫ్ x = x² అన్నాడుగా. x² అన్నాడంటే x √y అవుతుంది. నువ్వు నెగిటివ్ నెంబర్ తీసుకుంటే నెగిటివ్ నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తే లాగ్ కొట్టేస్తాడు. నెగిటివ్ నెంబర్కి రూట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు నువ్వు, ఇమాజినరీ నెంబర్ వచ్చేస్తుంది అది. కానీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా రియల్ నెంబర్స్ కాబట్టి నువ్వు ఏ నెగిటివ్ నెంబర్ తీసుకున్నా కూడా ఫెయిల్ అయిపోతుంది. అంటే ఇది 1 కాదు, అదేవిధంగా ఆన్ 2 కాదు. ఏ ఒక్కటి కాకపోయినా బైజెక్షన్ కానప్పుడు 2 కాదు కాబట్టి బైజెక్షన్ 80% అవ్వదు కాబట్టి ఇది లాస్ట్ది ఇంజెక్షన్ కాదు, సర్జెక్షన్ కాదు, ఆబ్వియస్లీ బైజెక్షన్ కూడా కాదని చెప్తాం మనం. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వేరే చూద్దాంలేండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 రియల్ నెంబర్స్ ఇచ్చాడు, డొమైన్ కోడొమైన్. సర్లే నా కాన్సెప్ట్ వదిలేండి ప్రస్తుతానికి. ఫ్రెష్గా 2 రియల్ నెంబర్సే. అంటే ముందు కోడొమైన్లో డొమైన్లోనే కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్స్, ఓపెన్ ఇంటర్వెల్స్ వచ్చాయి కదా మన సర్జెక్షన్ బైజెక్షన్స్. అది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, టఫ్గా కూడా ఉంటుంది. ఇక్కడ అలా ఇవ్వాల 2 రియల్ నెంబర్స్ ఇచ్చాడు. అంత కష్టమైన ప్రాబ్లం కూడా కాదు, ముందు ప్రాబ్లంతో కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి చూపించమని చెప్తున్నాడు. ఎఫ్ ఆఫ్ x = వాడు ఏదో ఏదో ఇచ్చాడు, అది కూడా రాస్తున్నాను చూడండి. గివెన్ దట్ ఎఫ్ ఆఫ్ x = ఎంత ఇచ్చాడమ్మా, 4x / 4x + 2 ఇచ్చాడు. ఏం ప్రూవ్ చేయమని చెప్తున్నాడు, దెన్ షో దట్ అన్నాడుగా. ఏం ప్రూవ్ చేయాలి, LHS ఎఫ్ ఆఫ్ 1 - x కాలిక్యులేట్ చేయి, RHS 1 - f ఆఫ్ x కాలిక్యులేట్ చేయి. 2 ఈక్వల్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది అది. LHS తీసుకుని కాలిక్యులేట్ చేసుకుంటా వెళ్ళి RHS అని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. ఆ మోడల్ అలవాటు చేసుకోకండి. LHS విడిగా కాలిక్యులేట్ చేయండి, RHS విడిగా కాలిక్యులేట్ చేయండి. 2 సమానం, అది ఈజీగా ఉంటుంది. సమానం ప్రూవ్ చేయడం ఈజీ. అర్థమవుతుందా? అంటే మీరు ఒక ప్రొఫెషనల్గా LHS = ఎఫ్ ఆఫ్ 1 - x తీసుకుని స్టెప్స్ అన్ని కాలిక్యులేట్ చేసి చివరికి RHS అని చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. బాగా ప్రొఫెషనల్ అయితే తప్ప మామూలుగా చేయడం కష్టం. ఇక్కడ చూద్దాం ఏం కాలిక్యులేట్ చేస్తున్నాను. LHS వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ LHS ఇంప్లైస్ 1 - x కదా.
రీప్లేస్ చేస్తున్నానమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చినప్పుడు 4 పవర్ ఎక్స్ వచ్చినట్టుగా, ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ వచ్చినప్పుడు 4 పవర్ 1 మైనస్ ఎక్స్ బై డినామినేటర్లో కూడా 4 పవర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. ఈక్వల్ టు 4 పవర్ 1 మైనస్ ఎక్స్ని పవర్లో ఉన్న మైనస్ని స్ప్లిట్ చేస్తే 4 పవర్ 1 బై 4 పవర్ ఎక్స్గా రాయొచ్చు. అంటే దీన్ని ఎట్లా రాస్తున్నాను, 4 పవర్ 1 అంటే 4 బై 4 పవర్ ఎక్స్ హోల్ బై ఈ వాల్యూ రెండు ఒకటే. సేమ్ కాన్సెప్ట్ దీనికి కూడా అప్లై చేయండి. 4 బై 4 పవర్ ఎక్స్ ప్లస్ 2. న్యూమరేటర్ని అలానే ఉంచుతున్నాను. ఈక్వల్ టు 4 బై 4 పవర్ ఎక్స్ హోల్ బై డినామినేటర్లో 4 పవర్ ఎక్స్ ఎల్సిఎం కాలిక్యులేట్ చేయండి. అంటే ఏమవుతుంది, 4 ప్లస్ 2 ఇంటూ 4 పవర్ ఎక్స్ బై 4 పవర్ ఎక్స్. న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్, డినామినేటర్లో ఉన్న డినామినేటర్ రెండు ఈక్వలే కదా, రెండు క్యాన్సిల్ అవుతాయి. ఏం మిగులుతుంది, దట్ ఈక్వల్ టు 4 బై 4 ప్లస్ 2 ఇంటూ 4 పవర్ ఎక్స్. ఇక్కడ మరలా 2 క్యాన్సిల్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఇక్కడ 2 కామన్ వస్తుంది, 2 కామన్ వస్తుంది, 2 కూడా క్యాన్సిల్ చేస్తే దట్ ఈక్వల్ టు 2 బై 2 ప్లస్ 4 పవర్ ఎక్స్. ఈ వాల్యూ వచ్చింది. ఏంటి, ఎల్హెచ్ఎస్ వాల్యూ అది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఆర్హెచ్ఎస్ కాలిక్యులేట్ చేద్దాం. ఆర్హెచ్ఎస్ ఏమడుగుతున్నాడు, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. 1 అట్లానే రాసేయండి. 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ పైన కనిపిస్తుంది చూడండి, 4 పవర్ ఎక్స్ బై 4 పవర్ ఎక్స్ ప్లస్ 2. ఎల్సిఎం అవుతుంది 4 పవర్ ఎక్స్ ప్లస్ 2 అనేది ఎల్సిఎం అవుతుంది. అంటే 4 పవర్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 4 పవర్ ఎక్స్ బై ఎల్సిఎం ఏమవుతుంది 4 పవర్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ మైనస్ 4 పవర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఎంత, న్యూమరేటర్లో 2 మిగులుతుంది, డినామినేటర్లో ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ సి అన్న ఒకటే కదా. దీన్ని ఎలా రాశానంటే 2 ప్లస్ 4 పవర్ ఎక్స్ రాశాను. చెక్ చేసుకోండి, రెండు సమానంగా వచ్చాయి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేసింది. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా దీని నుంచి మరలా ఈ స్టెప్ వేసి మరలా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వేయటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అలా ప్రొఫెషనల్స్కి వీలవుతుంది తప్పించి మీ స్టూడెంట్లో ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టం. కాబట్టి విడిగా ఎల్హెచ్ఎస్ కాలిక్యులేట్ చేయండి, ఒక ఆన్సర్ వస్తుంది. ఆర్హెచ్ఎస్ కూడా కాలిక్యులేట్ చేస్తారు. రెండు ఈక్వల్ అవుతున్నా లేదా అని టాలీ చేసుకోండి. ఈక్వల్ అయితే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాస్తారు. దాని తర్వాత వాడు ఇంకా ఏదో ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ ఉపయోగించుకొని డిడ్యూస్ అన్నాడు కదా, అంటే ఎల్హెచ్ఎస్ దాని ముందున్న వాల్యూని ఉపయోగించుకొని తర్వాత ఉన్న వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. దాన్ని ఉపయోగించుకొని చేయాలి, డైరెక్ట్గా చేయకూడదు. అంటే అర్థం ఏంటి చెప్పిన, ఎఫ్ ఆఫ్ 1/4 ఇక్కడ రాసేసుకొని ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1/4 ఎక్స్ ప్లస్లో 1/4 కాలిక్యులేట్ చేసుకుని చెయ్యమని కాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వాడు ఇచ్చేసాడు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ ప్లస్లో 1/4 1/4 1/4 రాయండి, ఎక్స్ ప్లస్లో 1/2 1/2 రాయండి, ఎక్స్ ప్లస్లో ఇక్కడ 3/4 ఉంది, 3/4 3/4 3/4 రాయండి. అలా చెయ్యొద్దు అని వాడు చెప్తున్నాడు. డిడ్యూస్ అన్నాడు కదా, అంటే ఈ కండిషన్ వాడుకుని మాత్రమే ఇది సింప్లిఫై చేయాలి. చూడండి నేను చెప్తాను ఎలా చేయాలి. వినండి, ఏం కాలిక్యులేట్ చేయమన్నాడు. నా ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3/4 ఈ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి. మనం వాల్యూ కాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ 1/2 1/4. చూడండి రెండు ఒకటేనా. ఎల్సిఎం 4 కాలిక్యులేట్ చేస్తారనుకోండి, 4 ఎల్సిఎం అవుతుంది, 4 మైనస్ 1 3/4 సరిపోయిందిగా. ఇదే ఒకటి. ఫస్ట్ స్టెప్ ఉన్నదన్నట్టుగా రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ 1/4 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2 ప్లస్ ఇప్పుడు డిడ్యూస్ అన్నాడు కదా, దీన్ని వాడమని చెప్తున్నాడు. చూడండి, ఎఫ్ ఆఫ్
1 మైనస్ ఎక్స్ 1 మైనస్ ఎక్స్ ప్లస్లో 1/4 దాని వాల్యూ ఏమవుతుంది 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1/4 సరిపోతుంచండి. అలా రాయమని చెప్తారు. డైరెక్ట్గా దీన్ని వాడకూడదు, చివరిలో వాడతారు, స్టార్టింగ్లో ఇది వాడద్దు, దీని నుంచి మాత్రమే కాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1/4 ఆఫ్ మైనస్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1/4 క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది ఎంత 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/2, ఇక్కడ ఒక +1 ఉంది కదమ్మా, +1. మీరు ఇప్పుడు వాల్యూ కావాలంటే దీంట్లో రీప్లేస్ చేసుకోవచ్చు. ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఉంటే 4 పవర్ ఎక్స్ కదమ్మా, 1/2 ఉంది కాబట్టి 4 పవర్ 1/2 బై డినామినేటర్లో కూడా 4 పవర్ 1/2 +2 కదమ్మా, +2 +1 ఈక్వల్ టు 2 ఇంటూ 4 పవర్ 1/2 అంటే √4 అని, పవర్లో 1/2 అంటే రూట్ కదా, √4 వాల్యూ 2 బై ఇది కూడా 2 అవుతుంది, 2 + 2 4, ఇక్కడ ఒక +1 ఉంది, +1 2/4 అంటే 1/2, డినామినేటర్లో 2, ఇక్కడ న్యూమరేటర్లో 2 క్యాన్సిల్ అవుతుంది, టోటల్గా 1 మిగులుతుంది, +1 కదమ్మా, ఆన్సర్ 2 వచ్చింది. సో ఈ వాల్యూ టోటల్ వాల్యూ ఏమొచ్చింది 2 వచ్చింది. దీంట్లో కంపల్సరీ దీన్ని వాడమని చెప్తున్నాడు, మనం దాన్నే వాడాం ఇక్కడ. అది వాడాం కాబట్టి ఇంత సింపుల్గా వచ్చింది. లేకపోతే మీరు ఎక్స్ ప్లేస్లో 1/4 రాస్తే ఈజీగా వస్తుందేమో, బట్ ఎక్స్ ప్లేస్లో అది 1/2 రాస్తే ఈజీగా వస్తుందేమో, 1/4 రాసిన ఎక్స్ ప్లేస్లో 3/4 రాసుకున్న అంత ఈజీగా రాదు. ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి వాడు డిడ్యూస్ అనేది వాడమన్నాడు కాబట్టి మనకి ఈజీగా వచ్చింది. ఇక్కడ మీకు 4 పవర్ 1/2 ఉంది కాబట్టి నువ్వు 2 అని రాసేసావు. మరి 4 పవర్ 1/3 ఉంటే, 4 పవర్ 2/3 ఉంటే, 4 పవర్ 2/5 ఉంటే కష్టం కదా. కాబట్టి ఇది వాడుకుంటే మాత్రం చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి వాడు డిడ్యూస్ అన్నాడు, దీన్ని ఉపయోగించుకొని ఆ వాల్యూ కాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇటువంటిది ఇంకో ప్రాబ్లం ఉంటుంది, అంటే డిడ్యూస్ అనే కండిషన్ కాకుండా జస్ట్ ఇటువంటిది ఒకటి ఇచ్చి షో దట్ LHS = RHS అంటాడు. నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి.